మావోయిస్టు ఉద్యమం పూర్తి స్థాయిలో లొంగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అని వందలాది సంఖ్యలో ఆది నాయకత్వంతో పాటు లొంగుబాటును ఎలా చూడాలి? అది లొంగుబాటు ఎందుకు అనుకోవాలి? కొంతకాలం విరమణ తీసుకుంటున్నారని కూడా అనుకోవచ్చు కదా. లొంగుబాటు అని ఇంతకాలం వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళు ఇంతకాలం ఈ వాళ్ళ కన్న ఊరును అయిన వాళ్లను అందరినీ వదిలిపెట్టి 40 ఏండ్లు 50 ఏండ్లుగా అడవి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనేటువంటిది కూడా ఆలోచించాలి. అందుకని ఇవాళ పూర్తిగా అది లొంగుబాటు అని కూడా మనం అనలేము. లొంగిపోయినరు అని చెప్పేసి ఆ రకంగా మనం వాళ్ళను ద్వేషించాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. ఇంతకాలం వాళ్ళు త్యాగం చేసిండ్రు. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలోకి తీసుకొని కొంతకాలం విరమణ పాటించాలని కూడా అనుకోవచ్చు కదా మనం. అంటే మీరు ఎందుకు ఒకసారి అరణ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇక్కడ జనజీవనంలో కలిసిపోయిన తర్వాత మరోసారి మళ్ళీ తిరిగి ఈ ఉద్యమాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉందంటారా? ఏమో పరిస్థితులు ఏం చేస్తాయో మనం ఏం చెప్పలేం కదా. గతంలో కూడా వీళ్ళ పైనుంచి ఊడిపడ్డ వాళ్ళు ఏం కాదండి. బయట సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితులే వాళ్లను అడవి బాట పట్టించినాయి. ఒక డెమోక్రటిక్ స్పేస్లో పనిచేస్తామని వాళ్ళే ప్రకటించారు కదా. వాళ్ళు ప్రకటించిన తర్వాత వాళ్ళను మనం వేరే రకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. రానియండి, వస్తే ఆ డెమోక్రటిక్ స్పేస్లోనే పనిచేస్తారేమో. ఏ రకంగా పనిచేస్తారనేటువంటి కాలమే నిర్ణయిస్తుంది. వాళ్ళ ఆచరణ తర్వాత కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడే తొందరపడి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని నా భావన. అంటే మావోయిస్టు ఉద్యమానికి ఒక సిద్ధాంతం, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళు మరీ తిరిగి అలాంటి ఉద్యమాలు నిర్వహిస్తారా అనేటువంటిది మీరు చెప్తున్నటువంటి మాట. అంటే విరామం అంటున్నారు, మళ్ళీ ఉద్యమాలకు వెళ్తామంటున్నారు. కావచ్చు అంటున్నా నేను. ఒక విరమణనే ఎందుకు అనుకోకూడదు అంటున్నా. అది కరెక్టే అని నేను అదే సరైంది, అదే కరెక్టేమో అని నేను ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు ఏదైనా ఉన్నా. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏంటంటే ఇంతకాలం వాళ్ళు 50 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు అండగా నిలబడినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళను ప్రశ్నించేటువంటి రైట్ మనకెక్కడిది అంటున్నా నేను.